హలో గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. సో ఇవాళ నేనైతే మా ఇల్లు చూపిద్దామని చెప్పేసి హోమ్ టూర్ అయితే చేస్తున్నాను. ఇప్పుడు మనం ఫస్ట్ ఎంటర్ అయ్యాం కదా, ఇదే మా హాల్ అనమాట. మాది డబుల్ బెడ్రూమ్, ఇంకా దాని పక్కనే కిచెన్, ఇంకా 2 బెడ్రూమ్స్ అయితే ఉంటాయి. ఇప్పుడు నేను చూపించేది హాల్ అనమాట. సో చూసారు కదా, ఇది మా హాల్. ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇటు సైడ్ కూడా ఇంకో డోర్ ఉంటుంది అనమాట, రైట్ సైడ్ మేము ఎంటర్ అయిన తర్వాత. ఇంకా అటు సైడ్ వాష్ ఏరియా ఉంటుంది. సో అటు సైడ్ వెళ్ళడానికి కూడా ఒక డోర్ అయితే పెట్టించారు మా డాడీ. సో ఇక్కడ కనిపిస్తుంది కదా క్యూట్గా బొమ్మ, అది మేము ఎగ్జిబిషన్కి వెళ్ళినప్పుడు అయితే అక్కడ చూడగానే నాకు చాలా నచ్చి తీసుకున్నాను అనమాట. ఇంకా చిన్నప్పటిలాగా బొమ్మల పిచ్చి అయితే పోలేదు నాకు. సో ఎప్పుడు ఎక్కడ ఏది కనిపించినా ఖచ్చితంగా బొమ్మలు అయితే కొనుక్కుంటాను. ఇక్కడ ఫ్రేమ్స్ కనిపిస్తున్నాయి కదా, అవైతే మా గృహప్రవేశం అప్పుడైతే చేయించారనమాట. అవి మొత్తం కాదు, నాది ఇంకా అన్నయ్య, నేను, మమ్మీ, డాడీ ఉన్న ఫ్రేమ్స్ అయితే నేనే చేయించాను. ఇంకా మిగతావి మాత్రం అన్నయ్య బర్త్డేకి ఒకటి అయితే వచ్చింది, అన్నయ్య సింగిల్ ఫోటో. ఇంకా వదింది అన్నయ్యదేమో అన్నయ్య మ్యారేజ్కి అయితే గిఫ్ట్ ఇచ్చారు వాళ్ళ ఫ్రెండ్స్. ఇంకా పైన ఉన్న అవి 2 ఫ్రేమ్స్ కూడా వాళ్ళ ఫ్రెండ్స్ గిఫ్ట్ ఇచ్చారనమాట. ఇప్పుడు మనమైతే కిచెన్లోకి వచ్చాము. ఇది కిచెన్ అనమాట. ఇంకా చూడండి, మా మమ్మీ మొత్తం ఇదంతా సర్దుకుంటూ ఉంటుంది ఎప్పుడు. మనమైతే కిచెన్లోకి రాము కాబట్టి దాంతో మనకు సంబంధం లేదు. సరే వీడియో తీసుకుందామని చెప్పేసి కిచెన్లోకి అయితే వచ్చి వీడియో తీసుకుంటున్నాను. చూసారు కదా, ఇదైతే మా కిచెన్. ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ బాక్స్ అయితే కామెంట్ చేయండి. ఇప్పుడు చూపిస్తున్నాను కదా, ఇదే ఫస్ట్ బెడ్రూమ్ అనమాట. ఈ బెడ్రూమ్ నాదే, కానీ నేను అక్కడ ఉండను కాబట్టి మా మమ్మీ వాళ్ళు అయితే యూజ్ చేసుకుంటున్నారు. చూడండి ఎలా యూజ్ చేసుకుంటున్నారో. మొత్తం బియ్యం బస్తాలు కూడా మా రూమ్లోనే వేశారు. సో ఇంకా దాని పక్కన డ్రెస్సింగ్ టేబుల్ ఉంది కదా, డ్రెస్సింగ్ టేబుల్ పక్కన ఇంకో డ్రెస్సింగ్ టేబుల్ ఉంది. సో అదైతే మా అన్నయ్య మ్యారేజ్కి గిఫ్ట్ ఇచ్చారనమాట. మా వదిన తెచ్చుకుంది పుట్టిన నుంచి. ఇక్కడ కనిపిస్తుంది కదా ఫ్రేమ్, ఆ ఫ్రేమ్లో నా బెస్ట్ ఫ్రెండ్ అనమాట. ఏంటి బెడ్రూమ్లో కూడా గిన్నెలు ఏంటి అని చెప్పేసి అనుకుంటున్నారా? సో మా వదిన వచ్చేటప్పుడు, మ్యారేజ్ అయిన తర్వాత వచ్చేటప్పుడు అవన్నీ తెచ్చుకుందనమాట. ఇప్పుడు ప్రెజెంట్ వాళ్ళు హైదరాబాద్లో ఉంటున్నారు. అవన్నీ మళ్ళీ ఇక్కడికి తెచ్చుకోవాలంటే ఇబ్బంది కదా, రూమ్ షిఫ్ట్ అయ్యే టైంలో చాలా ఇబ్బంది అవుతుందని చెప్పేసి అవి అయితే తెచ్చుకోలేదు. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ సెకండ్ బెడ్రూమ్, ఇది మా అన్నయ్య వాళ్ళది. మా అన్నయ్య వదిన ఇక్కడే ఉంటారు. వాళ్ళు ఉండట్లేదు కాబట్టి ఈ రూమ్లో ఏమీ లేవు. ఇంకా వాళ్ళ ఫొటోస్ ఒక్కటే ఇక్కడ పెట్టాము, ఫ్రేమ్స్, ఇంకా బీరువా, ఇవన్నీ ఇంకా ఇక్కడే వదిలేసేసి హైదరాబాద్లో అయితే ఉంటున్నారు వాళ్ళు. ఎందుకంటే ఇవన్నీ అక్కడ షిఫ్ట్ చేసుకొని వాళ్ళు ఎప్పుడు ఇక్కడ నుంచి వెళ్తారో తెలియదు కాబట్టి అన్నీ ఏం తీసుకొని వెళ్ళలేదు. ఇంకా అవి ఇక్కడే ఉండిపోతాయి అన్నమాట అవన్నీ. చూసారు కదా మా ఇల్లు ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. ఇప్పుడు చూపిస్తుంది ఇది మొత్తం బయట అనమాట. హోమ్ టూర్ చేద్దామని చెప్పేసి వీడియో ఎప్పుడైతే స్టార్ట్ చేశానో అప్పుడే ఫుల్ గాలి స్టార్ట్ అయింది. చూడండి ఎంత గాలి వస్తుందో. అప్పటికి తుఫాన్ చెప్తున్నారు. సో దానివల్ల వర్షం వచ్చేలా ఉంది. సర్లే కదా అని చెప్పేసి, ఏం కాదులే అని చెప్పేసి నేనైతే వీడియోస్ తీశాను. చూసారు కదా, ఇదే మా ఇల్లు. మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి.